ఓం నమో వెంకటేశాయ. నా పేరు రాజాని విజయ్ కుమార్ అండి. నాది ఎస్జెడ్ గ్రామం. నేను అక్కడ వైస్ సర్పంచ్గా ఉన్నానండి. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మా గ్రామంలో ఉన్న సమస్యలపైన గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇబ్బందులు పడుతున్నాం. మాది నిర్వాసితుల గ్రామం. మా గ్రామంలో పలు రకాల సమస్యలు ఉన్నాయి. మరి వీటిపైన గతంలో రాజకీయంగా ఉన్న పెద్దలైతేనేమి ఇతర నాయకులందరూ కూడా ఇప్పటి వరకు పరిపాలన చేసిన సందర్భం అయితే ఉంది గత 20 సంవత్సరాలుగా. కానీ ఈ రోజుకి మా గ్రామంలో ఉన్న సమస్యలు ఏవి కూడా తీరలేదు. మరి ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయనకి మా సమస్యలన్నీ విన్నపించుకొని తదుపరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో సీఎం రమేష్ గారు ఎంపీ గారు, శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు, అలాగే రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మన పేడ నాగేశ్వరరావు గారు, మరి వీళ్ళందరికీ మా యొక్క విన్నపం సార్. మేము గతలో జరిగిన 2024లో జరిగినటువంటి కూటమిలో భాగంగా ఎలక్షన్లో భాగంగా మా గ్రామంలో ప్రజలకి అలాగే యువతకి అందరికీ పెద్దలకి కూడా అందరికీ కూడా మేము ఎన్నో హామీలు ఇచ్చాం సార్ మీకు ఓట్లు వేయించడం కోసం. అవి ఎటువంటి హామీలు అంటే మాకు ఉన్న సమస్యలే. మేము కొత్తగా ఏమీ గుంతం కోరికలు కాదు, లేకపోతే ఇంకోటి కాదండి. కేవలం మా గ్రామంలో ఉన్న సమస్యలపైన మేము వాళ్ళకి హామీలు ఇచ్చాం. కూటమి ప్రభుత్వం వస్తుంది, దానిలో భాగంగా మనకు ఏదైతే తాగునీరు సమస్య ఉందో, అలాగే డ్రైనేజీ సమస్య ఉందో, కరెంటు సమస్య ఉందో, ఏదైతే R&R ప్యాకేజీలు లేదంటే ఇంకా పట్టాలు ఇవ్వాల్సినవి కానీ ఇంకా సైట్లు రావాల్సిన కుర్రోళ్ళకి కానీ పెండింగ్లో ఉన్న ఏదైతే R&R సమస్య ఉందో ఇవన్నీ కూడా మన గౌరవ ఎంపీ గారు అండ్ ఎమ్మెల్యే గారు అలాగే నాగేశ్వరరావు గారు ఇవన్నీ కూడా కూటమిలో భాగంగా ఇవన్నీ కూడా చేస్తారని మేము ఎంతో ఆశించి జనాలందరినీ కాళ్ళు చేతులు పట్టుకొని వాళ్ళు ఒప్పించి మరి ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో 2600 పైచీలకు మేము మెజార్టీ ఇవ్వడం జరిగింది మా ఎస్సీజెడ్ గ్రామం నుంచి. ఎందు గురించి ఇవన్నీ చెప్తున్నాం అంటే సార్, మాది గత 20 సంవత్సరాలుగా నిర్వాసితుల గ్రామం అండి. మరి నిర్వాసితులు అయినటువంటి మేము మా సొంత గ్రామాలు సొంత కన్న తల్లి లాంటి గ్రామాలన్నీ ఖాళీ చేసి మేము ఆ రోజు భూములు ఇచ్చి ఈ ప్రాంతం అంటే ఉమ్మడి విశాఖ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందండి. ఈరోజు మేము 10,000 నుంచి 11,000 సుమారు ఎకరాలు ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా మేము భూములు త్యాగం చేయడం వల్ల ఈరోజు ఈ జిల్లా మొత్తం ఎంతో అభివృద్ధి చెందింది అన్ని రకాలుగా. ఒక ఎంప్లాయ్మెంట్ అవుతేనేనండి, లేదంటే ఎవరి అయితే ల్యాండ్స్ అవి ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు కోట్లలోని లక్షల్లోనే పెరిగి ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది. మరి ఇంత త్యాగం చేసిన మేమేమో ఈ రోజుకి కూడా దోమలతో నానా ఇబ్బందులు పడుతూ, అలాగే మేజర్ సమస్య ఏంటంటే వాటర్ ప్రాబ్లం. మాకు ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నటువంటి వాటర్ అది తాగుతున్న మా ప్రజలు సుమారుగా ఈరోజు 50 నుంచి 100 మంది వరకు కిడ్నీ పేషెంట్లు ఉన్నారు సార్ మా ఎస్సీజెడ్ కాలనీలో. అలాగే విపరీతమైన పొల్యూషన్ కూడా మేమంతా మింగాల్సిన పరిస్థితి ఉంది. అంటే అవన్నీ పడగలం, కానీ తాగడానికి మంచి నీరు లేకపోయి, ఉండడానికి ప్రశాంతమైన వాతావరణం లేకపోయి, మా జీవితాలు పూర్తిగా త్యాగం చేసి అన్ని రకాలుగా మేము అన్ని సమర్పించి ఆ రోజు మేము 2,95,000కే మా ల్యాండ్స్ ఇచ్చి ఇంత త్యాగం చేసిన మాకు మరి ఏ ప్రజానాయకుడు మరి ఏ ప్రభుత్వం మరి ఎప్పుడు పట్టించుకుంటుందో తెలియని పరిస్థితిలో మేము ఈ రోజు వరకు చాలా అసహనంతో ఉన్నాం సార్. ఎందుకనంటే మేము గ్రామంలో పెద్దలుగా ఉన్నాం. నేను వైస్ సర్పంచ్గా ఉన్నాను. గతంలో పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గ్రామం టీడీపీ అధ్యక్షులు ఉన్నారు, లేదా జనసేన అధ్యక్షులు ఉన్నారు, ఆ మండల స్థాయి అధ్యక్షులు ఉన్నారు. ఇలాగా వీళ్ళందరూ మా గ్రామం నుంచి చాలా మంది పెద్దలు ఉన్నారు, ఎంపీడీసీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు. కానీ ఇంతమంది ఉండి కూడా మేము ఏమీ చేయలేని నిరుత్సాహంతో ఈ రోజు వరకు కూడా గత 20 సంవత్సరాల నుంచి ఇంత ఇబ్బందులు పడుతున్నామంటే మా గోడు వినిపించట్లేదా, లేదంటే మేము ఎవరికి కనిపించట్లేదా ఏంటో అర్థం కావట్లేదు. దయించి ఇప్పుడైనా సరే గౌరవ పెద్దలు ఎంపీ గారు, సీఎం రమేష్ గారు, అలాగే యలమంచిలి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సుందరపు విజయ్ కుమార్, అలాగే రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ పేడ నాగేశ్వరరావు గారు, మీరు ముగ్గురు చొరవ తీసుకొని మీకు నియోజకవర్గంలో సుమారుగా 96 గ్రామాలు ఉన్నాయి. కానీ ఈ 96 గ్రామాల్లో మీరు మొదటగా ఆలోచన చేయాల్సింది కానీ, లేదంటే మీరు దయ చూపించాల్సింది కానీ, లేదంటే మా మీద ఒక రకమైన ప్రేమ చూపించాల్సిన బాధ్యత అయితే మీకు ఉందండి. ఎందుకనంటే మాది నిర్వాసితుల గ్రామం సార్. ఎవరి భూములు పోలేదు, ఎవరి ఆస్తులు పోలేదు. కానీ మేము
పూర్తిగా అన్ని సర్వస్వం కోల్పోయి ఈరోజు నిర్వీర్యం అయిపోయి ఇప్పటికీ కూడా సార్ కొంతమంది సైట్లు రాక, ఎందుకంటే ఆ సైట్ వస్తే ఆ పిల్ల పెళ్లి చేసుకుందామనో లేదంటే వాళ్ళ కొడుకుని చదివించుకుందామని ఆ సైట్ అమ్ముకొని ఏదో చేసుకుందామని చాలా బాధలతో చాలా ఎదురు చూస్తున్నారు సార్. ఎందుకంటే గతంలో చాలా మందికి వచ్చాయి, కానీ అమాయకులైనటువంటి వాళ్ళు జెన్యున్గా ఉన్న వాళ్ళు కొంతమంది ఉండిపోయారు. కానీ అందులో గతంలో ఇచ్చిన వాటిలో అవినీతి జరిగింది, చాలా మందికి తప్పుడు పత్రాలు సృష్టించి కొంతమందికి సైట్లు ఇప్పించడం జరిగింది. కానీ నిజాయితీగా ఉన్న వాళ్ళు పాపం పేదవాళ్ళు లాంటి వాళ్ళకి ఈరోజు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే మా గ్రామంలో ఏర్పడింది సార్. దయచేసి మేజర్గా మాకు ఏదైతే వాటర్ సమస్య ఉందో ఆ వాటర్ సమస్య కానీ మీరు తీర్చలేకపోతే, ఎందుకంటే ఆ రోజు ల్యాండ్స్ తీసుకున్నప్పుడు ఏపీఐసి వారు మాకు హామీ ఇచ్చారు, మీకు గోదావరి వాటర్ ఇస్తాం, ట్రీట్మెంట్ చేయించి దాని ద్వారా గోదావరి నీళ్ళు ఇస్తామని ఆ రోజు హామీ ఇచ్చి మాయమాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసి ఈరోజు ఆ దోమలతో ఆ డ్రైనేజ్ ఎక్కడికక్కడ అలాగా ఉండిపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. అంటే మీరు ఎలక్షన్ ముందు 2024లో మరి ఆ రోజు జరిగిన ఎలక్షన్లో మరి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, నాగేశ్వరరావు గారు మీరు ముగ్గురు కూడా మా గ్రామం వచ్చి గ్రామంలో ఈ గ్రామాన్ని మేము దత్తత తీసుకుంటాం, మీ R&R సమస్యలు మేము అది త్వరలో క్లియర్ చేస్తామని చెప్పిన మీ పెద్దలందరూ కూడా ఈరోజు 3 దిక్కులుగా ఉన్నారు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఈ రోజు అయితే మేమైతే చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. దయచేసి మీకు కాళ్ళు మొక్కి అడుగుతున్నాను, దయచేసి ఒక గ్రామస్తుడిగా, నేను ఒక నాయకుడిగా కాదండి, మాకు ఎటువంటి పదవులు వద్దు, కానీ మా గ్రామానికి మంచి చెయ్యండి అనేసి మీ కాళ్ళు పట్టుకొని ప్రాధాన్యపడుతున్నాం. దయచేసి పెద్దలు ముగ్గురు చొరవ తీసుకొని మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తారా, లేదంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారా, లేదంటే లోకేష్ గారి దగ్గరికి వెళ్తారా, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మా సమస్యను తీరుస్తారనేసి మీ కాళ్ళకు దండం పెట్టి కోరుచున్నాను. జై శ్రీరామ్.